హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. రోడ్డెక్కిన జన సైనికులు సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడిపై పవన్ కళ్యాణ్పై తిరగబడుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఎందుకు ఏమిటి వివరాలు తెలుసుకుందాం. శ్రవణ్ కుమార్ గారు, సార్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై జన సైనికులే తిరగబడుతున్నారు. పార్టీ అధినాయకుడిని అసభ్య పదజాలంతో తిడుతున్నారు. ఎన్ని రోజులు మేము పార్టీ జెండాను మోసింది ఇందు కొరక అని చెప్పి మాట్లాడుతున్నారు. తమ అసంతృప్తి వెళ్ళగక్కుతున్నారు. అదేవిధంగా ఈరోజే ఒక 5,000 మంది జన సైనికులు పార్టీ వదిలిపెట్టి వైసీపీలోకి వెళ్ళినట్టుగా వార్తలు వచ్చాయి. ఎందుకు ఇలా జరిగిందంటారు? ఏమిటి? మొదటి నుంచి కూడా నేను చెప్తూ ఉంటాను, ఈ సమకాలిక రాజకీయాలలో పరిణతి చెందని అన్మెచ్యూరిటీ రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నాడు అంటే అది ఏకైక పవన్ కళ్యాణ్. హ్మ్. కేఏ పాలన కొంచెం చాలా నయం, ఒక స్థిమితంగానూ ఒక మెచ్యూరిటీగా ఉంటుంది. కాకపోతే కామెడీగా మాట్లాడతాడు. హ్మ్. అంటే అంతకన్నా ఫులిష్నెస్ డిసిషన్స్ పొలిటికల్లో ఉంటాయి అంటే పవన్ కళ్యాణ్. హ్మ్. వాస్తవానికి ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల ప్రకారం ఒక నిజాయితీపరుడు ఒక అవకాశం వస్తే అవినీతి చేయకపోవటానికి, రాజకీయంగా దిగజారకుండా ఉండటానికి నటుడిగా చేస్తూ వస్తాయి. కొత్తగా వచ్చి ఆయన ఏదో సంపాదించుకొని స్కాములు చేసి కాంట్రాక్టులు కట్టాల్సిన అవసరం కూడా లేదు. హ్మ్. విజన్ ఉంటే చాలు, మంచి పరిపాలించగలుగుతాడు. హ్మ్. ఆయన ఖర్చు కాన్సన్ట్రేషన్ చేసి ముఖ్యమంత్రి అవడం కూడా ఈజీ. కానీ మరి ఎందుకు ఎవరి గైడ్ లైన్ ప్రకారం వెళ్తున్నాడో కానీ అతను మిస్గైడ్లోకి వెళ్ళిపోయాడు. హ్మ్. స్థిమితమైనటువంటి నిర్ణయాలు ప్రకటించకపోవడం, మొదటి మాట్లాడిన దానికి చివరికి మాట్లాడిన దానికి తేడా ఉండడం, కాంట్రాస్ట్ ఉండడం, ఫులిష్నెస్తో పాటు చైల్డిష్ కిడ్నీనెస్ ఆయన కనపడతా ఉంటుంది ఆయన నిర్ణయాలలో. హ్మ్. సో అందువల్లనే ఆయనకు ట్రస్టబిలిటీ లేకుండా పోయింది. హ్మ్. పవన్ కళ్యాణ్ మాకు ఇష్టమే, కానీ పవన్ కళ్యాణ్ మా పెద్ద మనిషిగా ఉండటానికి ఇష్టపడతలేము అంటూ గత 2 ఎన్నికల్లో కూడా తీర్పిచ్చారు ప్రజలు. హ్మ్. పవన్ కళ్యాణ్ ఈ చిన్నపాటి సభ పెట్టినా కూడా లక్షలాది మంది వస్తారు. హ్మ్. పవన్ కళ్యాణ్ మాట్లాడితే చూడడానికి వస్తారు, మాట్లాడితే వినటానికి వస్తారు, ఆయన సినిమా తీస్తే డబ్బులు పెట్టుకొని చూస్తానికి వస్తారు. హ్మ్. కానీ వాళ్ళ భవిష్యత్తును, వాళ్ళ బతుకును నిర్ణయిస్తాడు, పాలిస్తాడు, ఓటేయండి అంటే యావత్తు తెలుగు రాష్ట్రాలు ఆయన ఎప్పుడు కూడా రిజెక్ట్ చేస్తూ వస్తున్నాయి. అంటే ఆయన మీద నమ్మకాన్ని కలిగించలేకపోతున్నాడు. హ్మ్. నేను వచ్చి పరిపాలించి ఇది చేస్తాను అనలేకపోతున్నాడు. చేస్తాడు అన్నదాన్ని వీళ్ళు ప్రజలు నమ్మలేకపోతున్నాడు. అందుకే ఆయన ప్రజలు దూరం పెడుతూ వస్తున్నారు. కానీ ఆయనలో ఉన్నటువంటి చరిష్మాని, ఆయనలో ఉన్నటువంటి ఆ క్రేజీని వాడుకోవడానికి రాజకీయ నాయకులు తెలుగుదేశం పార్టీ అనుకో, భారతీయ జనతా పార్టీ అనుకో రాజకీయంగా వాడుకుంటున్నాయి. వ్యావహారికంగా మొదటి నుంచి అంటే ఎన్నికల లేనప్పుడు అంతా కూడా జన సైనికులు ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు, అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే 175 నియోజకవర్గాల్లో క్రియాశీలకమైన పాత్ర పోషిస్తూ జన సైనికులు అంటే అభిమానులందరూ కూడా ముందుంచి వాళ్ళని నిరంతరం ఒక 5 ఏళ్ళు పని చేయించి వాళ్ళంటే ఇక్కడ 2 రకాలైనటువంటి ఉంటుంది. నిరంతరం పని చేయించడం, నిరంతరం ఆశ కల్పించడంలో 2 రకాలైనటువంటి ప్రమేయాలు ఉన్నాయి. ఒకటి, రేపు మీ ఊరు మీ నియోజకవర్గంలో నువ్వే నాయకుడు జనసేన పార్టీ తరఫున అంటూ ఒక రిప్రజెంటేటివ్ 5 ఏళ్ళు చూపించాడు. దాంతోపాటు ఇది చెప్పడం వల్ల ఇట్లా ఔత్సాహికమైనటువంటి క్యాండిడేటు లక్షలాది కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతూ సభలు, సమావేశాలు, ఫ్లెక్సీలు వ్యవహారం చేసి ఉంటాడు. పార్టీకి విరాళంగా ఇచ్చి ఉంటాడు. తీరా ఎన్నికల్లో అవకాశం ఇచ్చి టికెట్ ఇవ్వాల్సిన సందర్భంలో ఈ స్థానాన్ని నువ్వు అమ్మకం ద్వారానో లేకపోతే రాజీ ద్వారా పడ్డావో, ఏం చేశావో ఇంకొక పార్టీని తీసుకొచ్చి వాళ్ళని బలవంతంగా వీళ్ళ మీద రుద్దుతుంటాడు. ఒకనాడు చంద్రబాబు నాయుడు విమర్శించి అదే పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కలిసి స్నేహపూర్వకంగా కలిసి హోటల్లో డిన్నర్లు చేసుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ ఆ రోజు చంద్రబాబు నాయుడు విమర్శించినప్పుడు కింది స్థాయి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అభిమానులతో కార్యకర్తలతో డిష్యూం అంటే డి అంటే డి అని కొట్టుకున్న తరుణం ఉంటుంది. అట్లాంటి అంటే క్షేత్రస్థాయిలో వీళ్ళిద్దరము కొట్టుకుంటూ, విభేదిస్తూ, ద్వేషించుకుంటూనూ ఒకరినొకరు ప్రత్యర్థులుగా చూసుకుంటారు. మరి వీళ్ళు మోయో స్నేహం చేస్తుంటారు. వీళ్ళు కొత్తగా ఈరోజు వచ్చి వీళ్ళతో స్నేహం చేయండి, రేపు మీరు వేసే ఓట్లన్నీ కూడా ఆయనకేయండి అంటూ ఇప్పుడు ప్రకటించడాన్ని, ఇన్నాళ్ళు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళం ఎవరినో సీఎం చేయడానికి, చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం చేయడానిక మేము ఇన్నేళ్ళు కష్టపడింది. ఆ 24 సీట్ల కోసం మేము ఇన్ని రోజులు కష్టపడింది. 24 సీట్ల కోసం చూస్తే మేము పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఎలా అవుతాడని ఆ రోజు అడిగారు. ఇప్పుడు వాటికి సమాధానం ఇప్పుడు ఎవరు చెప్పాలి? అయితే ఈరోజు అదే పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆ చంద్రబాబు నాయుడు సీఎం చేయడానికి మేము ఈ 5 ఏళ్ళు 10 ఏళ్ళు కష్టపడ్డామా? వచ్చిన 24 సీట్లతోటి పవన్ కళ్యాణ్ మన దేవుడు సీఎం ఎట్లా అవుతాడు? ఇతరులు విమర్శించారు కదా, పవన్ కళ్యాణ్ ఎట్లా సీఎం అవుతాడు? వాటికి ఏం సమాధానం చెప్పాలి? పైగా మనకు బలంగా ఉన్నటువంటి స్థానాలని
తెలుగుదేశం పార్టీకి ఇవ్వడాన్ని వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. హ్మ్. కేవలం 24 స్థానాలతో సర్దుపెట్టుకోవడం వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. హ్మ్. అంచేతనే ఈరోజు పవన్ కళ్యాణ్ మీద కూడా ఈగా వాలినా కూడా వీళ్ళు విపరీతంగా దాడి చేసేటువంటి జన సైనికులు. పవన్ కళ్యాణ్ ఎవరు ఏమన్నా కూడా వీళ్ళు విపరీతంగా వాళ్ళ మీద ట్రోల్ చేసేవాళ్ళు, విపరీతంగా వాళ్ళ మీద దాడి చేసేవాళ్ళు, విమర్శించేవాళ్ళు. ఏకంగా నిరసన కార్యక్రమం చేపట్టడం కాదు, వాళ్ళు గుండుగుత్త వెళ్ళిపోయి మళ్ళీ వైఎస్ఆర్ పార్టీలో చేరుతున్నారు. అంటే ఇక్కడ నాయకుడి మీద నమ్మకం కనపడతలేదు, నాయకుడి మీద భరోసా కనపడతలేదు. ఈ నాయకత్వాలు లేమే పవన్ కళ్యాణ్లో ఉందని మొదటి నుంచి కూడా నేను చెప్తున్నా. రాజకీయంగా అతను నాయకత్వ లక్షణాలు కానీ, నాయకుడిగా నాయకుడిగా కనిపిస్తానికి భరోసా ఇవ్వడానికి అతను ఏ విధమైనటువంటి యాటిట్యూడ్స్ లేదు. రాజకీయ నాయకత్వ ఆయన పరిణతి అంతా కూడా శూన్యత అవుతుంది. దీని యొక్క మూల్యం రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ప్రజారాజ్యం పార్టీ ఏ విధంగా అయితే అంతరార్థమైపోయిందో రేపు ఈ జనసేన పార్టీ కూడా అంతరార్థం అయిపోతుందా అంటే మరి అది మనం వేచి చూడాల్సిందే. ధన్యవాదాలు శ్రవణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ.